అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మీరు ఏదైతే విషెస్ ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా 100% ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే యూనివర్స్కి నా మెడిటేషన్లో తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా అందరి విషెస్ కూడా తొందరలోనే మీకు ఫుల్ఫిల్ అవుతాయి. మీరు ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే నమ్మకంతో ఉండండి, చాలా సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే మీరు చూడగలుగుతారు. అందరు కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరి విషెస్ని కూడా నేను చదువుతున్నాను. అందరివి కూడా నేను యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీకు అన్ని విషెస్ కూడా ఫుల్ఫిల్ అవుతాయండి. 100% మీరు బిలీవ్ చేయండి. ఎందుకంటే అందరికీ జరుగుతున్నవి అవే. చాలా వాట్సాప్ మెసేజెస్ అయితే చాలా వస్తున్నాయి. వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నిన్న గివ్ అవే అనౌన్స్ చేశాను. సో మీ నేమ్స్ అందులో ఉంటే కనుక నాకు వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. ఇంకా ఈ మంత్ కూడా ఎవరైతే బెస్ట్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ నేమ్ కూడా ర్యాండమ్గా అందరిలో ఒక నేమ్ అయితే నేను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. ఇంకా రీడింగ్ నచ్చుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇదైతే జనరల్ రీడింగ్ అండి. మీరు కనుక ఎప్పుడైనా కూడా రీడింగ్ని చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ రెజనేట్ అయితే కంటిన్యూషన్గా రీడింగ్ మీదే అని అర్థం చేసుకుని చూడండి. ఒకవేళ రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము రీడింగ్ని అయితే చూస్తాము అంటే కనుక కంటిన్యూషన్గా చూడొచ్చండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో నన్ను అప్రోచ్ అయితే నేను డీటెయిల్స్ పెడతాను. ఏంటైనా కూడా అందరికీ రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఎవరైతే చేయించుకోవాలి పర్సనల్ రీడింగ్స్ అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండి. మీరు చేయించుకోవాలి అనుకుంటున్నారు అందరూ కూడా వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. సేమ్ డే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చక్కగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే మీరు మీ ఆరాన్ని అయితే క్లెన్స్ చేసుకోండి. ఆరాన్ని క్లెన్స్ చేసుకోవడం తెలుసు కదా, అందరూ కూడా ప్లెజెంట్ మైండ్ సెట్తో ఉండండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎనర్జీస్ని అయితే కనెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా రీడింగ్లో మంచి చేంజెస్ అయితే మీ లైఫ్లో చూడగలుగుతారు. యూనివర్స్ మీకు ఒక రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుంది. బిలీవ్ చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్లో అయితే మంచి చేంజెస్ అనేవి రాబోతున్నాయి. యూనివర్స్ మంచి మెసేజెస్ మీకు అయితే ఫార్వర్డ్ చేస్తుంది. మీరు కోరుకున్న విషయస్ అన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయండి. 100% మీరు బిలీవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బిలీవ్ చేస్తే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా మీరు రీచ్ అవ్వగలుగుతారండి. సో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే చక్కగా ఫాలో అవ్వండి. రీడింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలండి. అప్పుడే మీకు ఆ రీడింగ్ తాలూకా ఏం చెప్తున్నాం అనేది ఇంపాక్ట్ మొత్తం అర్థమవుతుంది. అంతేగాని స్టార్టింగ్ చూసి ఎండింగ్ చూసి మధ్యలో చూసి ఇలా చూస్తే మీకు కూడా అర్థం కాదు సరిగ్గా అసలు ఏం చెప్తున్నాము అనేది. సో అందుకే నేను 10 సార్లు చెప్తున్నాను, రీడింగ్ని ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు మొత్తం చూడాలి అని. సో అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. సో మీ లైఫ్లో ఏదో ఒక జడ్జ్మెంట్ అనేది రాబోతుందండి. మీరు కోరుకున్న ఆల్రెడీ లాస్ట్ రీడింగ్లో కూడా ఇది నేను చెప్పాను, జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది.
సో ఎవరో ఒకరు జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు, అంటే అది మీ రిలేషన్షిప్లోనైనా, మీ కెరియర్లోనైనా, మీ బిజినెస్ రిలేటెడ్గా, లేకపోతే మీ ఫైనాన్షియల్ స్టేటస్గా మీరు అనుకున్న సక్సెస్ దొరకట్లేదు, ఎక్కడో ఏదో మీకు అన్యాయం అనేది జరుగుతుంది అనేది మీ మనసులో ఉంది. సో దాని గురించి జడ్జ్మెంట్ అనేది కోరుకుంటున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో అట్లాంటి జడ్జ్మెంట్ మీరు కోరుకుంటున్నారు, అట్లాంటి ఛాలెంజింగ్స్ని మీరు ఎదుర్కొంటున్నారు. ఆ ఛాలెంజింగ్ నుంచి మీరు బయటపడాలి అని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి జడ్జ్మెంట్ అయితే జరుగుతుంది అనేది చెప్తుందండి. ఇక్కడ 3 ఆఫ్ కప్స్, మీరు ఎమోషనల్గా ఎవరితోనైతే కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో అట్లాగే మీరు చక్కగా కనెక్ట్ అవుతారు. మీ పార్ట్నర్ నుంచి మీకు ఏవైతే మెసేజెస్ కోరుకుంటున్నారో, ఏవైతే రిప్లైస్ కోరుకుంటున్నారో అట్లా కోరుకుంటారు. సెలబ్రేషన్స్ జరుగుతాయి, మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారు అని అయితే యూనివర్స్ మీకు మెసేజెస్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఏదైతే హ్యాపీ లైఫ్ని కోరుకుంటున్నారో, అది రిలేషన్షిప్ వైజ్ అయినా, కెరియర్ వైజ్ అయినా, లేదా ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ అయినా, ఏదైతే డబ్బుల పరంగా బిజినెస్ రిలేటెడ్గా ఏదైతే ఇప్పుడు రిలేషన్షిప్లో మాట్లాడుకున్నట్లయితే మీరు మీ ఫ్యామిలీతో ఎలా అయితే మంచిగా ఉండాలి, మీ పార్ట్నర్తో, మీ సోల్మేట్తో ఎలా అయితే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ విధమైన హ్యాపీ మూమెంట్స్ని అయితే మీరు రీచ్ అవ్వగలుగుతారు. అంటే మీ మనసులో ఏదైతే జడ్జ్మెంట్ కావాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీకు రీచ్ అవుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. అయితే ఈ రీచ్ అయ్యే టైంలో మాత్రం, అంటే ఒక జాబే మీరు కోరుకుంటున్నారు అనుకోండి, ఆ జాబ్కి వెళ్ళే టైంలో, మీరు ఆ జాబ్ పొందే టైంలో మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. వాటి కోసం మీరు ఎంతైతే కష్టపడుతున్నారో కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందగలుగుతారు. మీ బిజినెస్ని ఎట్లా సక్సెస్ చేయాలి అనుకుంటున్నారో ఆ విధంగా సక్సెస్ చేసి ఆ హ్యాపీనెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు అనేది చెప్తుంది. అంతేకాకుండా సెలబ్రేషన్స్, ఇప్పుడు 3 ఆఫ్ కప్స్లో ఎలా అయితే రిలేషన్షిప్లో మీకు సెలబ్రేషన్స్ ఉంటాయి, మీ పార్ట్నర్తో కలిసి మీరు ఎంజాయ్ చేస్తారు. వారి మనసులో ఎవరైతే కొత్తగా రిలేషన్షిప్లో ఉంటారో చెప్పుకోరు ఒకరికొకరు, వాళ్ళు కూడా వాళ్ళ మూమెంట్స్ ద్వారా, వాళ్ళ సిగ్నల్స్ ద్వారా మీ యొక్క ఏదైతే లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుందో, ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందో దానిని షేర్ చేసుకుంటారండి. అయితే ఈ టైంలో మీరు ఇవన్నీ జరుగుతున్న టైంలో ఎట్లా ఉంటుందంటే 7 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అండి. అంటే ఒక సిచ్యువేషన్స్లో మీరు హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి, మీరు జడ్జ్మెంట్ వస్తుంది, మీరు ఆ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు అనే టైంలో కూడా కొంతవరకు స్ట్రగల్ ఎనర్జీ ప్లేట్ చేయడం, మ్యానిపులేషన్స్ మీ మీద జరగడం, అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడం, లేకపోతే మిమ్మల్ని నమ్మించి మోసం చేసేలాగా ఎవరైనా బిహేవ్ చేయడం, ఇట్లాంటివి కూడా మీకు, అంటే ఒక బిజినెస్లో మీరు బిజినెస్ని ముందుకు తీసుకెళ్తూ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న టైంలో మీ మనీని తప్పు పట్టించి మీ మనీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చూడటం కానీ, లేకపోతే మీ సక్సెస్ని వాళ్ళు లాగేసుకోవడానికి కానీ, లేదా జాబ్ మంచిగా మీరు వెళ్తున్న టైంలో మీ జాబ్ని డిస్టర్బ్ చేయాలని చూడటం కానీ, మిమ్మల్ని డీవియేట్ చేయాలని చూడటం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటివి కూడా ఎదురవుతూ ఉంటాయి. మీరు ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి. అంటే ఏది జరుగుతున్న మంచి విషయాలతో పాటు మిమ్మల్ని డీవియేట్ చేసే, కొంతవరకు మిమ్మల్ని తప్పుదో పట్టించే విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్స్తో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎంత స్ట్రగలింగ్ వచ్చినా, ఎంత ఏది ఫేస్ చేస్తున్నా కూడా మీరు అనుకున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అంటే ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ని కోరుకుంటున్నారో, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అని, లేదా మీరు మీ పార్ట్నరే మీతో సరిగ్గా ఉండకపోవడం అని, లేదా మీరు ఎమోషనల్గా వారితో కనెక్ట్ అయ్యి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సరిగా మీకు టైం ఇవ్వకపోవడం అని, ఇట్లాంటిది ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ అంతా కూడా మీరు ఎలా అంటే ఒక స్ట్రాంగ్ ఎనర్జీగా తీసుకుని మీరు ముందుకు వెళ్తారు. స్ట్రగల్ ఎంతున్నా మేము ఫేస్ చేస్తాము, మాకేమీ లేదు, యాక్షన్ రూపంలో మేము ప్రతిదాన్ని మేము ఏదైతే అనుకుంటున్నామో దాన్ని తీసుకువెళ్ళగలుగుతాము అన్నట్లు ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందంటే ది హై ప్రిస్టెస్ సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. ఏ విషయాన్ని కూడా, ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ వచ్చినా, సాడ్ మూమెంట్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా మనసులోనే దాచుకోగలుగుతారు. దేన్ని కూడా బయట పెట్టడానికి రెడీగా ఉండరు. అన్నిటినీ కూడా సీక్రెసీగా
మెయింటైన్ చేస్తూ ఉంటారండి. అంటే ఎలాంటిది ఇష్యూస్ ఎదురైనా కూడా మీరు అనుకున్న విధంగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి. అట్లాంటి జడ్జ్మెంట్ కూడా మీకు రాబోతుంది. యూనివర్స్ నుంచి అట్లాంటి జడ్జ్మెంట్ కూడా మీకు దొరకబోతుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లా చక్కగా మీరు కోరుకున్న విధంగా ఎమోషనల్గా మీరు మీ పార్ట్నర్తో ఉండడం కానీ, సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా ఇదే విధంగా ఆలోచిస్తుంటారు. అంటే ఎంత థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత మీ లైఫ్లో ఒకలాంటి డీవియేషన్స్ ఉన్నా అవన్నీ కూడా జడ్జ్మెంట్ ఎప్పుడైతే యూనివర్స్ ఇస్తుందో అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయండి. సో మీరు కోరుకున్న హ్యాపీ లైఫ్ని మీరు పొందుతారు. పొందినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళు మిమ్మల్ని ట్రబుల్ చేయాలని చూడటం కానీ, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలని కానీ, ఇన్ కేస్ మీరు బిజినెస్సే చేస్తున్నారు, ఆ బిజినెస్ని సక్సెస్ అవ్వకుండా చూడడం కానీ, లేదా మీరు జాబ్లో హ్యాపీగా మంచిగా ప్రమోషన్స్ పొందడం, లేదా జాబ్లో మంచిగా ముందు శాలరీకి ముందుకు వెళ్ళడం, ఇట్లాంటివి జరుగుతున్న టైంలో మీరు జాబ్లో ఎంజాయ్ చేస్తున్నారు అన్న టైంలో, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనుకునే టైంలో వాళ్ళు వచ్చి దాన్ని ఆపేసేయడం, లేకపోతే మీరు అనుకున్న కరెక్ట్గా మీకు జాబ్ చేతికి కాల్ లెటర్ వస్తుంది, ఆఫర్ లెటర్ వస్తుంది అనే టైంలో దాన్ని రాకుండా చేయడం, ఇట్లాంటివి అన్నమాట క్రియేట్ చేయాలని చూస్తారు. ఎలాంటిగా చూసినా కూడా ఇక్కడ జడ్జ్మెంట్ ఇస్తుంది. కాబట్టి యూనివర్స్ ఎలా అంటే మీరు అనుకున్న దానికోసం మీరు చక్కగా వాంట్స్ ఎనర్జీతో మీరు అంటే ఒక స్ట్రాంగ్ ఎనర్జీతో యాక్షన్ రూపంలో మీరు ముందుకు వెళ్తారు. ఎక్కడ ఎవరు ఎన్ని చేస్తున్నా వాటన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా పక్కకు నెట్టేసేసి మీ లైఫ్ని మీరు అనుకున్న విధంగా డిజైన్ చేసుకోగలుగుతారు. ఆ విషయంలో మీరు ఏది ఆలోచిస్తున్నారో కూడా పక్క వాళ్ళకి తెలియకుండా మీరు సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. అంటే వీళ్ళ మనసులో అసలు ఏముంది, వీళ్ళ ఏం స్టెప్ తీసుకుంటున్నారు, ఇట్లాంటివి కూడా ఎవ్వరికి అర్థం కాని విధంగా మీరు ఒక సీక్రెసీని అయితే మెయింటైన్ చేయగలుగుతారు. సో ఇప్పుడైతే చూద్దామండి యూనివర్స్ ఇంకా మీకు ఎట్లాంటి మెసేజెస్, అంటే ఎట్లాంటి చేంజెస్ వస్తాయి, ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది చూద్దాం. సో ప్రతిదాన్ని కూడా మీరు చక్కగా వినండి. ఎందుకంటే చేంజెస్ వచ్చేటప్పుడు అవి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అసలు వస్తుంది అనేది కూడా మనకు తెలియలేనప్పుడు మనం ఏమీ చేయలేము. సో అదనమాట. సో అందుకని అలాంటి చేంజెస్ ఎప్పుడు వస్తున్నాయి, ఎట్లా మనము దాని విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం ఏం చెయ్యాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది మనం ముందుగానే జాగ్రత్తగా ఉండాలి అని యూనివర్స్ మనకి ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవన్నీ అయితే చెప్పడం జరుగుతుందండి. అసలు ఆ రీడింగ్స్ యొక్క యూస్ కూడా అదేనండి. ఏంటంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఇవి జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. మనం దాన్ని ఐడెంటిఫై చేసుకుని చక్కగా వాటిని అందుకోవాలి అని యూనివర్స్ అయితే మనకి తెలియచేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనకి ఏమేమి కార్డ్స్ వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 6 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అండ్ ది మెజిషియన్ అండ్ 9 ఆఫ్ కప్స్, జడ్జ్మెంట్ ఇక్కడ కూడా వచ్చింది చూసారా, జడ్జ్మెంట్ అండ్ 4 ఆఫ్ వాండ్స్ అండ్ ది డెవిల్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, డివైన్ మెసేజెస్ వచ్చినప్పుడే చెప్పాను. ఇక్కడ సేమ్ మళ్ళీ అవే కార్డ్స్, మీ లైఫ్లో అవే చేంజెస్ రాబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. ఎలా చెప్తుంది అంటే ఇక్కడ చూసారా, మీరు జర్నీ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంది. అసలు ఎలా ఉందంటే రిలేషన్షిప్లో మీరు కోరుకున్నవి ఏమీ జరగట్లేదు, కానీ నాకు పలానాది కావాలి, అసలు ఎందుకు ఇంత మేము మోసపోయాము అన్నట్లు కొంతమంది సినారియోస్లో ఉంది. కొంతమంది సినారియోస్లో ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్ అనేది ఇంత భారంగా ఉంటుందా, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, మా పార్ట్నర్ మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అసలు మా లైఫ్ ఎందుకు ఇలా మారిపోయింది అన్నట్లు ఆలోచనలోనైతే ఉంటున్నారు. అట్లాంటి ఆలోచనలన్నీ మీకు వస్తున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. సో దాని కిందే మళ్ళీ మీకు జడ్జ్మెంట్ అనేది మీరు కోరుకుంటున్నారు. ఎలా అంటే ఇది కాదు నా లైఫ్, నేను మంచిగా నేను అన్నీ కూడా నా పార్ట్నర్తో నేను షేర్ చేసుకున్నాను, వాళ్ళే నా లైఫ్ అనుకున్నాను, నా ఎమోషనల్ కనెక్షన్స్ ఏవి నాకు దొరకట్లేదు, ఇవంతా ఎందుకు జరుగుతుంది, నాకు యూనివర్స్ కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వాలి అన్నట్లు మీరు కోరుకుంటున్నారు. అదేవిధంగా ది మెజిషియన్ ఎలా అంటే ఒక మ్యాజికల్ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పాను, ఎవరైతే థర్డ్ పార్టీ ఉంటారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోవడం కానీ, మీరు మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఏదైతే మీరు ఎమోషనల్ కనెక్షన్స్ కోరుకుంటున్నారో వాటన్నిటినీ మీకు ఇవ్వటం కానీ, అంటే ఏదైనా మిస్టేక్ మీ మధ్య జరిగి ఉంటే వాళ్ళే రియలైజ్ అయ్యి ఏ మిస్టేక్ జరిగింది అనే దానికి విధంగా మీరు ఎలాగైతే జడ్జ్మెంట్ కోరుకుంటున్నారో, అంటే మీ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే ఆ రిలేషన్షిప్ని మీరు హ్యాపీగా ముందు కంటిన్యూ చేస్తారు. ఇన్ కేస్ రిలేషన్షిప్లో మేము హ్యాపీగా లేము, మాకు రిలేషన్షిప్ వద్దు అనుకుంటే అది అక్కడతో స్టాప్ అయ్యి న్యూ రిలేషన్షిప్ని బిగిన్ చేసుకోగలుగుతారు. ఒక హ్యాపీ మ్యాజికల్ ఇన్సిడెంట్స్ అయితే జరగబోతున్నాయి. ది మెజిషియన్ వచ్చిన
వచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఎలా ఉండబోతుందంటే మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది జరగబోతుందండి. అంటే ఏదైతే జరగదు, మాకు రాదు, మేము ఇంకా మోసపోయాము, ఇంకా మాకు ఈ లైఫ్ ఇంతేనా అన్నట్లు ఉండే టైంలో మీరు జడ్జ్మెంట్ కోరుకుంటారు యూనివర్స్ నుంచి. ఖచ్చితంగా ఇది ఎవరైతే ఇలా కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే అందరికీ తెలుస్తుంది కదా రెజనేట్ అయిందా లేదా అనేది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు జడ్జ్మెంట్ని కోరుకున్న టైంలో ది మ్యూజిషియన్ ఒక మ్యాజికల్ ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో జరుగుతాయి. మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ కోరుకుంటున్నారో అట్లాంటి ఎమోషనల్ కనెక్షన్ని మీరు దక్కించుకోగలుగుతారు. మీ లైఫ్లో ఆ విధంగా జరుగుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకైతే అందించడం జరుగుతుందండి. సో ఇంకా ఎలా ఉందంటే మీరు ఏదైతే జాబ్ రిలేటెడ్గా చూస్తున్నారో జాబ్ పరంగా కూడా అదే విధంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీ జాబ్ ఏదైతే ఉందో అది మీకు నచ్చట్లేదు, మీరు కోరుకున్నది వేరేలా ఉంది, లేదా మీ బిజినెస్ మీరు సక్సెస్ఫుల్గా తీసుకెళ్లాలనుకుంటున్నారు కానీ అవ్వట్లేదు అనుకున్న టైంలో మీరు ఎందుకు ఇంతలా నేను కోరుకున్నది ఇవ్వట్లేదు యూనివర్స్, నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మీరు యూనివర్స్ని అయితే జడ్జ్మెంట్ అడుగుతారట. అట్లాంటి జడ్జ్మెంట్ మీకు దొరకబోతుంది. ఎలా దొరకబోతుందంటే మ్యాజికల్ రూపంలో దొరకబోతుంది. మీరు అనుకున్న జాబ్ మీ దగ్గరికి వస్తుంది, మీరు అనుకున్న శాలరీ మీకు మీ దగ్గరికి వస్తుంది, మీ బిజినెస్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా మీరు తీసుకువెళ్ళగలుగుతారు ముందుకి. ఇట్లాంటివన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ అన్నీ జరుగుతాయి. అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో చూసారా సెలబ్రేషన్ మూమెంట్స్ ఉంటాయి. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిలో సెలబ్రేషన్ చేసుకోగలుగుతారు. అట్లాంటి సెలబ్రేషన్ మూమెంట్ని అంటే అది రిలేషన్షిప్ వైజ్ అయినా, కెరియర్ వైజ్ అయినా, బిజినెస్ రిలేటెడ్గా అయినా, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్, మీ డబ్బులు ఎక్కడైనా ఇరుక్కుపోయి చాలామందికి ఇది ఒక ప్రాబ్లం అండి. అందరినీ నమ్మి డబ్బులు అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం తిరిగి వాళ్ళు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అట్లాంటి టైంలో కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైతే మీ డబ్బు మీ మనీ ఎక్కడైతే స్ట్రక్ అయిపోయిందో దాని గురించి కూడా యూనివర్స్ జడ్జ్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉంటాయి అనేది యూనివర్స్ ఇక్కడ మెసేజ్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నప్పుడు మీరు హ్యాపీ మూమెంట్, హ్యాపీ సెలబ్రేషన్ మైండ్లో ఉన్నప్పుడు ది డెవిల్ ఎనర్జీ ఎలా అంటే మీరంటే పడనివారు, మీరు స్టెప్ బై స్టెప్ హ్యాపీగా ఉండడం కానీ, మీరు పైకి మెట్టుకి ఎదగడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వారు మిమ్మల్ని చూడలేక ఏదో ఒక ప్రాబ్లం మిమ్మల్ని క్రియేట్ చేయడం. వాళ్ళు ఎవరై ఉంటారంటేనంట ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ రిలేషన్స్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా మీకు 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 బాగా తెలిసిన వ్యక్తులే అయి ఉండొచ్చు, మిమ్మల్ని ఎమోషనల్గా మీతో కనెక్ట్ అయిన వ్యక్తులే అయి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు కూడా ఎలా అంటే మిమ్మల్ని మీ కెరియర్ని తొక్కేయాలి, లేదా ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు ఇంత హ్యాపీగా మీకు ఇప్పటి వరకు హ్యాపీనెస్ దొరకలేదు, మీరు హ్యాపీ మూమెంట్లోకి వెళ్ళినప్పుడు మీ హ్యాపీనెస్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. సో ఎట్లా ఉంటుందంటే మీ పార్ట్నర్ నుంచి మిమ్మల్ని విడగొట్టాలని చూడటం కానీ, లేదా ఏదో ఒక మాటలన్నీ మిమ్మల్ని బాధ పెట్టాలని, మీ మనసు బాధపడేలా బిహేవ్ చేయాలని కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారట. ఇక కెరియర్లో అయితే మీ జాబ్ ఏదైతే మీరు హ్యాపీ మూమెంట్స్ రీచ్ అవుతూ జాబ్లో మీరు హ్యాపీగా ఉన్నారని తెలిసినప్పుడు అక్కడ మిమ్మల్ని ఏదైనా పాయింట్అవుట్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని మీ వర్క్ని కొంచెం తగ్గించి మాట్లాడటం కానీ, మీ టాలెంట్ లేదు అన్నట్లు మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కానీ, లేదా అసలు నువ్వు దేనికి పనికిరావు అన్నట్లు మిమ్మల్ని అందరి ముందు చూపించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారట. ఇక బిజినెస్ వెళ్తూ ఉంటే మీ బిజినెస్ని అది అసలు సక్సెస్ఫుల్ బిజినెస్సే కాదు, ఆ ప్రోడక్ట్ మంచిది కాదు, లేకపోతే ఆ బిజినెస్లో వర్త్ లేదు, వాళ్ళు జెన్యూన్ పార్టీ కాదు, లేకపోతే ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారట. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మీ మనీ మీరు తీసుకునేటానికి టైంకి మీకు వచ్చిన టైంకి వాటిని రానివ్వకుండా చెయ్యాలని, మీరు హ్యాపీగా ఉంటుంటే వాళ్ళు చూడలేక ఏదో ఒకటి మీ మనశ్శాంతిని పోగొట్టి ఇలాంటి మాటలు మాట్లాడాలని ఇలాగ ట్రై చేస్తూ ఉంటారు. డెవిల్ ఎనర్జీ వేసుకొని మీ చుట్టూ ఉంటారు. ఆ విషయాలు కూడా మీకు ఎలా అంటే తెలుస్తాయి. ఖచ్చితంగా వీళ్ళు మమ్మల్ని ఇలా మార్పు చేస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని ఇలా బాధ పెట్టాలని చూస్తున్నారు అన్నప్పుడు మీకు ఆ విషయాల మీద కూడా ఒకలాంటి క్లారిటీ వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుందంటేనంట, అందరూ చుట్టూ ఉంటారు, అందరూ మన వాళ్ళే అన్నట్టు ఉంటారు, కానీ మీరు మీ తెలివితేటలతో ఎవరిని కూడా మీ పర్సనల్ లైఫ్లోకి, మీ గోల్స్లోకి, మీ ఎయిమ్స్లోకి, మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటిలోకి రానివ్వరు. మీరు అనుకున్నది మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తారు. కానీ ఈ నెగిటివ్ ఎనర్జీస్ని కానీ, ఈ ఇంపాక్ట్స్ని కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే మీరు పసిగట్టి దూరంగా ఉంచుతారు. అట్లాంటి వాటిని మీరు యాక్సెప్ట్ చెయ్యరు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకైతే ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఈ రీడింగ్ అయితే మీకు అందరికీ
అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తుంది యూనివర్స్, మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి లైఫ్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, మీ లైఫ్ని ఎలాగైతే హ్యాపీగా టర్న్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు టర్న్ చేసుకోగలుగుతారు. దానికోసం యూనివర్స్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 కార్డ్స్లో కూడా మీకు జడ్జిమెంట్ అనేది కామన్గా వచ్చింది. ఇక్కడే కాదండి, లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మీకు జడ్జిమెంట్ అనేది కార్డు రిపీటెడ్గా రావడం అయితే జరుగుతుంది. హ్యాపీ మూమెంట్స్ కార్డ్స్ కూడా మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది అనే కార్డ్స్ కూడా వచ్చినాయి. సో దాన్ని బట్టి ఏంటంటే ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. వాళ్ళు ఎలాంటి చేంజెస్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. అయితే వచ్చే టైం ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టాలి. అంటే వస్తున్నవి వెళ్ళిపోతున్నవి మీరు తెలుసుకోలేక మీరు అదే పెయిన్లో ఉండిపోతారేమో అని యూనివర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఒక్కొక్కసారి మనం ముందుకు అదృష్టం వచ్చి తలుపు కొట్టినా మనం దాన్ని తీయలేం. ఎందుకంటే మన బాధలో మన గోల్లో మనమే ఉంటాం. కానీ ఇక్కడ అదే మిస్టేక్ చెయ్యొద్దు అని యూనివర్స్ మీకు పదే పదే చెప్తుంది. మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. సో ఏ చిన్న ఆఫర్ వచ్చినా, ఏ చిన్న మార్పు జరిగినా దాన్ని యాక్సెప్ట్ చెయ్యండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేట్ చేసుకుని మీ లైఫ్ టర్న్ తిరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి అని యూనివర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీకు చెప్పడంలో. సో ఇదండి ఈరోజు రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది, అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.